జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 డిఐవై బ్యాక్ డ్రాప్స్. గణేష్ చతుర్థి కదా రేపు, దానికోసం మా ఇంట్లో కోసం చేస్తున్నాను. ఎందుకంటే ఎంత పెద్ద వినాయకుడు బొమ్మ వస్తుంది అన్నది ఇంకా ఐడియా లేదు, ఇంకా తీసుకోలేదన్నమాట. సో పెద్ద బొమ్మ అయితే పెద్దది బ్యాక్ డ్రాప్ కావాలి, చిన్న బొమ్మ అయితే చిన్నది కావాలి కదా, 2 చేద్దాము అని అనుకున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా అని నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తే ఎవరికైనా పనికొస్తుంది. ఇది ఎందుకంటే అరగంట 30 గంటలో చేసుకునే పనే అండి ఇది. అన్ని వస్తువులు ఇంట్లో ఉంటే తొందరగానే అయిపోతుంది. సో రేపటికి ఈరోజు ఒకవేళ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు నా వీడియో చూశాక ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా ఎవరికైనా ఉపయోగించిన ఈ ఐడియా వాడుకుంటారు కదా అని నేను షేర్ చేస్తున్నాను. సో అదిగో ఆ పువ్వులు మన దగ్గర ఉంటాయి కదా సాధారణంగా. ఈ మధ్య మనం వరలక్ష్మి వ్రతానికి దానికి కూడా ఈ ప్లాస్టిక్ పువ్వులు వాడుతూనే ఉంటున్నాము. సో వాటిని ఉపయోగించి నేను ఇలాగ జస్ట్ ఇలా వాటికి ఇలా చుట్టినట్టు చుట్టాను. అది నేను దేన్ని వాడుతున్నాను అంటే అది హూలా హూప్ అండి. హూలా హూప్ రెడీగా ఉంది ఎదురుగానే. సరే ఉంది కదా, దీనికే చుడదాము అని చేస్తున్నాను. ఒకవేళ ఆ చిన్నది ఏదైతే చేశానో అదేమో కుక్కర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా, రింగ్ అంటుంటారు సాధారణంగా, దాంతో చేశాను. అది పాడైపోయిందే ఉండాలని ఏం లేదు, పాడైపోయింది ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా మనం వాడుతున్నదైనా 1-2 రోజులు మనం బ్యాక్ డ్రాప్ కోసం వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ అది తీసేసి కుక్కర్కి పెట్టుకొని మళ్ళీ మామూలుగా మనం వాడుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. శుభ్రంగా కడిగేసి బట్ట పెట్టి తుడిచేసి దానికి చుట్టాను అనమాట. ఆకులు చుట్టాను, దానికి కూడా పువ్వులు చుట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఆకులు చుట్టాను, దీనికి పువ్వులు చుట్టాను కదా అని 2 కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఈ పెద్దది పెట్టుకుని మధ్యలో ఆ చిన్నది కూడా పెట్టుకోవచ్చు. సో అలా కూడా పనికొస్తుంది. అన్నిటికీ పువ్వులే పెట్టాలని ఏముందిలే అని చెప్పి అందులో వినాయకుడికి ఆకులు చాలా ఇష్టం కదా, పత్రితోటి మనం పూజ ఎలాగా చేస్తాము. ఆ పైన ఈ సంవత్సరం ఏం చెప్తున్నారంటే గణేష్ చతుర్థి బుధవారం నాడు వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి అని చెప్తున్నారు. ఎందుకంటే బుద్ధుడికి ఆకుపచ్చ రంగు ఇష్టంట, వినాయకుడికి కూడా ఆకుపచ్చ రంగు ఇష్టంట. అందుకే మనం పత్రితోటి దాంతో కూడా పూజ చేస్తూ ఉంటాం కదా. అది కాకుండా ఈసారి మనం పూజ చేసుకునే వాళ్ళు కూడా గ్రీన్ కలర్ చీరో లేకపోతే డ్రెస్సో ఏదో ఒకటి అవి గ్రీన్ ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల కూడా బుద్ధుడు ఇంప్రెస్ అవుతాడు అని చెప్తున్నారు. సరే నేను పువ్వులతోటి డెకరేట్ చేసిన తర్వాత నా దగ్గర ఈ ఆకులు కూడా ఉన్నాయి కదా, సో మధ్యలో కొంచెం గ్రీనరీ అది కూడా కనిపిస్తుంది అన్నట్టుగా ఆకులను కూడా చుడుతున్నాను అనమాట. సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ నా దగ్గర జిప్ టైస్ ఉన్నాయి, మొన్న వరలక్ష్మి వ్రతానికి వాడినవి. అవి చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను అనమాట, అందుకని ఎక్కడా కనబడలేదు. నేను సాధారణంగా ఎక్కడైతే పెడతానో ఆ ప్లేసెస్ అన్నీ వెతికాను, కనిపించలేదు. చాలా స్పెషల్గా తీసుకెళ్ళి ఎక్కడో దాచినట్టున్నాను. కాసేపు ఒక అరగంట టైం అవి వెతుక్కోవడానికి పట్టింది. సరే ఇంకా మన మామూలు ప్రాసెసే ఉంది కదా, తాడు పెట్టి కట్టుకోవడం, దాంతోనే కడదాంలే అని అనుకున్నాను. ఆ జిప్ టైస్ అయితే చాలా ఈజీ అనమాట. ఈ కత్తిర్లు పెట్టి కట్ చేయడం, చుట్టడం ఇదంతా ఏం లేదు, జస్ట్ ఒక లూప్లోకి తోసేయడం, ఎక్స్ట్రా పార్ట్ కత్తిరితో కట్ చేసేయడం అంతే. ఈ కట్ చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు, బట్ నీట్గా ఉండదు, ఇంత పొడుగ్గా కనబడుతూ ఉంటుంది కాబట్టి కట్ చేయడం అది. బట్ అదర్వైజ్ జిప్ టైస్ తోటి చాలా ఈజీగా పని అయిపోతుంది, గట్టిగా కూడా ఫిక్స్ అవుతాయి. ఇవి మనం ముడేసినవి అప్పుడప్పుడు కొంచెం లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అదైతే మనం గట్టిగా లాగేస్తాం కాబట్టి ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేసి ఊడిపోయే ప్రసక్తి అయితే ఉండదు. మీ అందరికీ జిప్ టైస్ గురించి తెలుసు. అది మనం మాల్స్కి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో ఏమీ వాళ్ళ వస్తువులు తీసుకోకుండా ఉండడానికి ఆ జిప్కి వేసేస్తుంటారు కదా, వైట్ కలర్వి, అవే నేను చెప్తున్నది. సో ఇది చాలా పెద్దది కదా, అందుకని మీకు వీడియోలో ఫుల్గా కనపట్లేదు. సో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో ఆ పార్టే కనిపించేటట్టుగా పెట్టి నేను షూట్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా ఇలా చేయడానికి పెద్ద ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, జస్ట్ వస్తువులన్నీ మన దగ్గర ఉన్నవి తీసి రెడీ పెట్టుకోవడమే. ఇవాళ నాకు ఏమైందంటే కొంచెం ఫోన్ కాల్స్, కొంచెం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అంటే ఐ మీన్ బ్రేక్లు వచ్చాయి. అందువల్ల నాకు వీడియో ఇంకా ఇంత టైం అయినా ఇంకా వీడియో అప్లోడ్ అవ్వలేదు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో 2:30కో వీడియో అప్లోడ్ అయిపోవాల్సిన మాట. రేపు పండగ కదా, ఏవో చిన్న చిన్న పనులు, నెక్స్ట్ ఏవైనా సంప్రదింపులు అలాంటివన్నీ తోటి నాకు కొంచెం లేట్ అయింది. ఫైనల్లీ ఇదిగోండి ఇలాగా కింద కొంచెం మేర రాలేదు, నా దగ్గర ఇంకా ఉన్నాయి, లేక కాదు. బట్ ఆ కింద పార్ట్ ఎలాగా కనబడుతుంది కదా, వినాయకుడు వెనక్కి వచ్చేస్తుంది కదా,
అక్కడ లేకపోయినా పర్వాలేదని వదిలేశాను. అది పువ్వులు రాలేదు, ఆకులు అయితే వచ్చాయి. పువ్వులు ఇంకా దండలు ఉన్నాయి, పెట్టాలంటే పెట్టచ్చు. కానీ ఆ చిన్న పార్ట్ వదిలేయడం వల్ల నష్టమేం లేదు అని అనిపించింది. అంత పార్ట్ వదిలేశాను అనమాట. కానీ చాలా బాగుంది కదా. అందులో హూలా హూప్ కలర్ కూడా గ్రీనిష్ ఎల్లో అనాలా, ఎల్లోయిష్ గ్రీన్ అనాలా, అది 2 కలర్స్ కలిపి ఉన్నట్టు ఒకలాంటి షేడ్. అందువల్ల అది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు దానికి చుట్టడం వల్ల. కానీ ఏదైనా సరే ఇంత చిన్నదైనా మనం చేసుకుంటే మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అనడానికి నాకు ఇది చాలా చాలా సంతోషం అనిపించిన ఒక చిన్న డిఐవై ప్రాజెక్ట్ అండి. ఇందులో నేను పెద్ద కష్టపడిపోయింది లేదు, ఏమీ లేదు. బట్ నాకైతే మనసుకు చాలా నచ్చింది అనమాట. మధ్యలో మా ఉజ్వల్ వచ్చి భోజనం కూడా చేయకుండా ఎందుకమ్మా కూర్చొని అలా చేసేస్తున్నావు అంటే, లేదు లేదు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అది అయ్యే వరకు నేను కదలను అని చెప్పి తనకు కూడా పెట్టలేదు అనమాట. తను కూడా నేను ఎప్పుడు పెడతాను అని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. సో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మధ్యలో ఆపబుద్ధి ఏదో. అందులో పువ్వులు కదా కలర్ఫుల్గా ఎల్లో అండ్ రెడ్ బంతిపూలు లాంటివి చూడడానికి చాలా అందంగా చాలా ముద్దుగా అనిపించాయి నాకు. ఇప్పుడు ఆ లీవ్స్ కూడా వీటితో పాటు కలిపి ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ లోటస్లు ఉన్నాయి కదా కనబడుతున్నాయి మీకు, అవి ఒక 4-5 చోట్ల పెట్టాలి అని అనుకున్నాను. బట్ అంత అవసరం రాలేదు, ఒక 3 చోట్ల పెడితేనే సరిపోయింది. ఓన్లీ గంటలు కూడా ఉన్నాయి నా దగ్గర. ముందైతే గంటలే పెట్టాలనుకున్నా, తర్వాత ఐడియా వచ్చింది ఈ లోటస్ విత్ చిన్న గంట ఉంది కదా, ఇది కూడా బాగుంటుంది ఇలాగా హ్యాంగ్ అవుతూ అని చెప్పి అనిపించి లోటస్ అలాగా ముందు సెంటర్ పార్ట్ చూసుకున్నాను. సెంటర్లో పెట్టి ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి మొత్తం 3 కట్టాను అనమాట. అది జస్ట్ అది ఇంకా మన ఇష్టం అండి. ఆ ఇమాజినేషన్కి లిమిట్ లేదు, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. లేకపోతే కొంచెం డిస్టెన్స్లో ఉత్తి గంటలు కూడా మన దగ్గర ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. మొత్తం అంతా కూడా పెట్టచ్చు. ఇంకా కూడా ఏమైనా మీకు తోచినవి ఉంటే అవి కూడా చేయొచ్చు. ఏమైనా చిన్న గుత్తులు లాంటివి ఉంటే పువ్వులువే, అవి కూడా వేలాడదీసినట్టుగా పెట్టచ్చు. అండ్ ఈ పెద్ద హూలా హూప్ కూడా లైటింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్క్ లైట్స్ ఏమైతే వస్తాయో అవి చాలా ఈజీ, వాటికి పవర్ పాయింట్ పవర్ కనెక్షన్ అవన్నీ ఏమీ అక్కర్లేదు, సెల్స్ తోటే నడుస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉత్తినే నేను మీకు మొత్తం కనబడడం కోసం ఇలా గోడకి మేకుంటే దానికి తగిలించి చూపిస్తున్నాను అంతేను. రేపు వినాయకుడు వెనకాల పెట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దురు. కానీ ఇంకా బొమ్మ రాలేదు కాబట్టి నేను బొమ్మతో పాటు చూపించలేకపోతున్నాను. రేపు మా ఇంట్లో వినాయక చవితికి మీరు ఎలాగా చూస్తారు కదా, వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ 100% బాగానే ఉంటుంది. ఈ మధ్యలో వినాయకుడు ఉన్నట్టు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సరిపోతుంది. ఈ 3 లోటస్లు సరిపోయి అనిపించింది. గంటలు అయితే ఇంకా పెద్దవి ఉన్నాయి, గంటలు పెట్టుకోవచ్చు, వీటికి లైటింగ్ పెట్టచ్చు. ఇప్పుడే ఆల్రెడీ చెప్పున్నట్టున్నాను నేను. అండ్ నెక్స్ట్ దీనికి కూడా నాకు ఐడియా వచ్చింది అనమాట. ఇలా గ్యాస్కెట్కి కూడా చేసుకోవచ్చు. ఎవరిదైనా చిన్న వినాయకుడు ఉంటే బ్యాక్ డ్రాప్ అంత పెద్దది పెడితే బాగుండదు కదా, ఏదైనా సైజ్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో దీనికి నేను కావాలని లీవ్స్ పెట్టాను, చెప్పాను కదా కారణం ఎక్కువ గ్రీన్ ఉండేటట్టు చూసుకోమన్నారు ఈసారి పండగలో అని. వద్దు మా దగ్గర పువ్వులే ఉన్నాయి ఆకులు లేవు అంటే పువ్వులతోటే డెకరేట్ చేసుకోవచ్చు, అదంతా మన ఇష్టము. న్యాచురల్ ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఏమైనా విరజాజి పూలు అవి తెచ్చుకుంటే అవి కూడా చుట్టచ్చు, ఎందుకంటే ఇంత చిన్నది కాబట్టి న్యాచురల్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు. రోజెస్ ఇంట్లో బాగా పూసే వాళ్ళు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కార్క్ లైట్స్ నేను ఎక్కువ దివాళీకి వాడుతూ ఉంటాను, మీకు ముందు కూడా నా వీడియోస్లో మీరు చూసి ఉన్నారు. సో అవి ఇలాగా వీటి చుట్టూ తిప్పి ఇలా పెట్టాను అనమాట. పొద్దున్న పూజ అప్పుడు కావాలంటే వెలిగించుకోవచ్చు, లేదా సాయంత్రం మళ్ళీ మన దేవుడి దగ్గర దీపం పెట్టుకునే ఏదైనా నైవేద్యం పెట్టడం అది చేస్తుంటాం కదా సాయంత్రం కూడా, అప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఈ 2 ఇలా ఒక దాంట్లో ఒకటి ఉంటే ఎలా ఉంటుందా అని అలా నేను పెట్టి చూపిస్తున్నాను మీకు. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నా ఈ ఐడియా. ఇంకా మీరు ఇంకేమైనా ఐడియాస్ తోటి మీరు బ్యాక్ డ్రాప్ మీ ఇంట్లో చేసుకుంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నాకు వచ్చిన ఐడియాస్తో నేను ఇలా చేశాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై